Hi guys, welcome back to my channel. ఇప్పుడైతే నటు చూద్దాం guys. Let's explore the night. ఒక హీరో ఉంది మా దాంట్లో. హీరో ఏం గుడ్ హీరో అన్నాడు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. హీరో హీరో ఇది చిన్న పిల్లలు. అరే హీరో అద్దాలు తీసేసిండు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఇది గాయ్స్ నేను పెట్టుకుంటా. హీరో హీరో నైట్ అని వద్దాం బాయ్. షేడ్ కొద్దాం ఏం కదా మాకు మీద సార్ బ్రేక్ యాడ్ సార్. ఏమో సార్ నాకు తెలియదు సార్. నైట్ అవుట్ అని వెళ్ళాం గాయస్. ఈ వర్షం ఒకటి నాన్ స్టాప్ వర్షమే పడుతుంది గాయస్. చెప్పండి రోజు పోదాం అనుకుంటాం గాయ్స్. ఈ వాన మాకు అడ్డ వస్తుంది. ఎక్కడికి వస్తున్నాయి మీకు అసలు? నాకు కేసీఆర్ ఇచ్చిండు 1500. అదే మా ఊర్లో అయితే రోజు పడుతుంది గాయ్స్. మీ ఊర్లో పడుతుంది లేదా కామెంట్ చేయండి మాకు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాం మనం. ఇది జూ పార్క్ గాయ్స్. అత్తాపూర్ ఉన్నాం గాయస్. ఇప్పుడు మేము అత్తాపూర్ ఫ్లవర్ పైన ఉన్నాము. జూ పార్క్ అంటే ఏంటిది? మాకేంటిది అంటున్నా? మనకు అవసరమా? అవుతున్నది గాయ్స్. నీ ఫేవరెట్ పాట ఆ పాట పెడదాం. ఇదే పాట. ఇదే నా నీ పాట ఫేవరెట్. ఒక 2 లైన్లు పాట పాడు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నాకు ఇష్టమైన పాట యాడ్ చెప్పు. ఏం పాట? పాడు. తింటున్నాం మనం ఇప్పుడు అదే పాట. నైట్ అవుట్ ఎట్లయితే చూద్దాం. ఈ వర్షం ఒక సైడ్కి వెళ్ళి వర్షం పడుతుంది. ఎక్కడైతే చూద్దాం బాయ్స్. కార్యక్రమం అన్నారు ఫ్రెండ్స్. చలో తొక్కుంటున్నారు అంతే. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? చూద్దామని చెప్పినాం గాయస్. వీఆర్ గోయింగ్ టు నైట్ అవుట్. ఫిక్స్ అని అయితే వెళ్ళలేం గాయస్. పోతున్నాం. కార్ స్టార్ట్ చేసినాం, కార్ ఎక్కినాం, పోతూనే ఉన్నాం. ఇంకొకటి వాన. రాజు గారి వెలుగు మీద రై రై రప రై 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 రప రై ఊరేగిస్తానే ఇలా. రై రై రప రై 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 రప. వర్షం ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా పంపిస్తున్నావు దారిలో. వర్షం దారిలో ఉందంట గాయస్. దారిలో వస్తుంది చెప్పినప్పుడే. చలో చూద్దాం గాయస్. అయితే అక్కడ ఆగిందన్నమాట. మేము వస్తున్నామని. వర్షం ఆగిందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చలో గాయస్ ఇప్పుడు అయితే వచ్చేసినాం. ట్యాంక్ బండ్ వచ్చేసినాం. మేము ఇక్కడ మన సెక్రటరేట్. మ్యూజిక్ Guys, we arrived. రోజు నైట్ 10 కల్లా మా వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్ పోదాం, చాయ్ దానికి పోదాం, చార్మినార్ కానీ ఇట్లా చెప్తుంటారు గ్యాస్. చలో గాయస్ ఇప్పుడైతే వచ్చేసినాము. తిరుగుదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫోటోలు గీటోలు దిగి వీడియోలు తీసుకొని వెళ్ళిపోదాం గాయస్. మంచిగా చూపిస్తాం. ఇడికల్ మస్తు ఉంది గాయస్ లొకేషన్. బుద్ధుడు కనబడుతుంది. హాయ్ గాయస్, ఇగో హీరో పక్కన ఎత్తున్నా గాయస్ నేను ఇప్పుడు. మా హీరో పక్కన ఎత్తున్నా గాయస్ నేను ఇప్పుడు. మా హీరో ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్. రెస్పాండ్ అవ్వదు. గాయస్ ఇప్పుడైతే ఏమి అనుకుంటావా? ఏం చేస్తా ఏమి అనుకుంటావా? దేంతో తయారైతే అది? దీంతో అయితే ఆయన తయారు చేస్తారు. మొత్తం గాజే ఉంది. ఎట్లా బెండ్ చేస్తాడేమో. అవి లేడీస్ అవి. మరి మయ్యానికి ఎవరికి నాయన అది మంచిగా లేడీస్ కి అది చిన్నపిల్లలు ఆడుకునేది అది. అయ్యో ఇక్కడ గాజుల షాప్ అనే మన షాప్ పెట్టుకో. మంచిగా నడుస్తుంది ఇక్కడ. షాకాత పెట్టుకొని చెప్పు. నిలుఫర్ లో చాయ్ తాగుదామా? లెట్స్ గో టు నిలుఫర్. గాయస్ ఇప్పుడైతే నిలుఫర్ లో చాయ్ తాగుతున్నాడు. చూద్దాం గాయస్. పక్క సాయి నీకోసం నా ప్రాణం ఇస్తా సాయి. ప్రాణం వద్దు కానీ చాయ్ తాపు. సరే చూద్దాం. నిలుఫర్ లో చాయ్ తాపుతున్నాడు గాయస్. చూద్దాం ఇప్పుడు తాపుతాడు చూద్దాం. ఇప్పుడు అయితే ట్యాంక్ బండ్ వేరే ప్లేస్ అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్తున్నాం. ఏమో తెలియదు. పోతానే ఉన్నాం. పోదాం మేడుకోతామో తెలియదు. గాయస్ మా హీరో మొత్తం డల్ ఉన్నాడు గాయస్. ఎందుకేమో అర్థమైతే ఎవరు అనుకుంటున్నారా? చూపించేసే
మా హీరో ఈయననే మా హీరో. ఏమైంది మొత్తం డల్ ఉన్నావు? నిద్ర వస్తుందా? ఊకొన్న వాళ్ళని ఆడ కూర్చున్న వాళ్ళని నైట్ అవుట్ చేస్తాం అన్నాడు. హాయ్ అని చెప్పి వచ్చి మొత్తం తిప్పుతూ కాసిరా డాడీ కార్లో డిజిటల్ పంపించిన కార్ని మేము మొత్తం తిరుగుతున్నాం. అక్కడ డాడీ వీడియో వస్తే అలాగే ఉంటుంది స్టోరీ. మా డాడీ వీడియో చూసిన అనుకో గాయస్ కత్తాం, నా పని కత్తాం అయితే అవుతుంది. ఇంటికి పోయినాక ఉంటుంది గాయస్. డాన్సర్ చీటి వాళ్ళ తమ్ముని కేబుల్ బ్రిడ్జ్ పైన పోదాం చాలు. మన లక్ లైటింగ్ అయితే బంద్ కాలే గాయస్ ఈరోజు. ఇప్పుడైతే నెల్లూరు అయితే వచ్చేసినాం గాయస్. ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఓడతారే. మొత్తం పోలీసు వాళ్ళ బందోబస్తు నడుస్తుంది గాయస్. ఈడ అందరు ఒక బాధ ఉంది. ఫోటోషూట్ గాయస్. పింపుల్స్ అవుతున్నాయి. సే నో టు షుగర్. షుగర్ పోయినా అమ్మాయి ఎప్పుడైనా పబ్కి? ఇప్పుడు మా పబ్కి పర్ పర్సన్ 1500 పోదామా? చలో పప్పుకోమా పోదామంటారు అందరు. ఎందుకన్నారు పోదామంటారు, ఈజీ అంటారు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేక మ్యాటర్ ఇంకా పైసా దాకా రాలేదు. పైసా దాకా వచ్చింది అనుకో ప్రతి ఒక్కరు అంత పాయింట్ ఎక్కడెక్కడ పోతున్నామో ఎక్కడ పోతున్నామో మాకే తెలియదు. ఇంకా వీళ్ళ డాడీ లేవలేడు. మెయిన్ థింగ్ వీళ్ళ డాడీ లేవలేడు. ఇంకా నిద్ర వస్తుంది. నిలుఫర్ ఛాయ్ తాపుతున్నాడు కదా. సేమ్ ఛాయ్ తాపుతున్నా చూపిస్తా కదా చూడరు. ఇది నిలుఫర్ అంట గాయస్. ఏదో చాయ్ డబ్బా కాడ కట్టుకొని వచ్చిండు. గిట్లా చేస్తారు ఆ గాయస్. చెప్పండి గాయస్. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమొద్దు నాకు చాయ్ వద్దు. నిలుఫర్లో చాయ్ తాపుతున్నాడు. ఈడు వచ్చి తాపుతున్నాడు. ఏపీ నిలఫర్ చాయ్ సస్తా నిలుఫర్. మనోడు చాయ్ తాగాడు, పాలు తాగుతాడు. గాయస్ నిలుఫర్లో చాయ్ తాపుతున్నాడు. లాస్ట్ పాలు తాపుతుంది గాయస్. ఎవరు ఏడో తెలుసా? సస్తా నిలుఫర్. ఈయననే తాపుతున్నాడు. ఇదా గాయస్. ఇట్లా మోసం చేశారు ఆ గాయస్. చెప్పండి మీరే. ఆయన వేరే రూట్ అన్నాడు, మనం ఇక్కడ వచ్చాం. అందుకు అలిగింది. ఎక్కడ మై బొంగుమూతి పెట్టాడు. ఎక్కడ మై అవుట్ అయిపోయింది. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. నిద్ర వస్తుంది. టైం ఇప్పుడు 2 అవుతుంది గాయస్. 2:06 అవుతుంది టైం. నైట్ అవుట్ అని చెప్పి బయటికి తీసుకొని వచ్చినారు. బండి పంచర్ అయ్యి కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఇట్లుంటే మా తిప్పాలు. ఎంజాయ్ చేయాలా, బాధపడాలా. అరే నువ్వేం చేస్తున్నారు అలా కష్టపడుతున్నారు. నైట్ అవుట్ వచ్చేసి గిట్ల అవుతుంది గాయస్. మా నైట్ అవుట్ అంత మంచి జరుగుతుంది అనే టైంకి సాయి కొంచెం అయితే ఇంటికి వెళ్ళిపోతుండే గాయస్. ఫా మూమెంట్ ఫ్రెండ్స్. ఇది ఫా తగ్గించుకుంటే మంచిది.